స్వామి, మధ్యతరగతిలో పుట్టి ఎలిమెంటరీ స్కూల్లో చదివి ఏదోలా కష్టపడి 10th ఇంటర్ పాస్ అయ్యి హ్యాపీ డేస్ సినిమా చూసి బీటెక్లో జాయిన్ అయ్యా. లాస్ట్కి ఇలా ఇన్సూరెన్స్ ఏజెంట్లా సెట్ చేసావు చూడు. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే మేము కూడా ఉన్నాం. నువ్వు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి, మమ్మల్ని ఎల్లప్పుడూ ఇలాగే ఆశీర్వదించాలి. అందుకే నీకోసం వేడివేడిగా ఫ్రెష్గా చికెన్ బిర్యానీ తీసుకొచ్చాను. ఆరకించు స్వామి. వీడియో వచ్చేసి చూడడం కాదన్నా, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. పక్కనున్న గంట సింబల్ కొట్టి సబ్స్క్రైబ్ చేయాలన్నా. In every death is a celebration. In every ecstasy, one little death. Okay. ఏమా సుధీర్, ఎలా ఉన్నావు? ఏంటి కొత్త పాలసీ ఏమైనా కావాలా? నాకు కాదు సార్, వీడికి. ఓ చెప్పండి, ఏ పాలసీ కావాలి? నేను వచ్చింది పాలసీ కోసం కాదు, నీ పాలసీ రాంగ్ అని చెప్పడానికి. సార్, జ్ఞానోదయం బ్యాచ్ సార్. ఓ జ్ఞానోదయం బ్యాచా, చేసేద్దాం. హలో, ఏంటి చేసేది? చావు పేరు చెప్పి జనాలను మోసం చేసేది మీరు. జ్ఞానోదయం కావాల్సింది మీకు, నాకు కాదు. ఏమా బాబు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. బట్టు, సార్కి తాగడానికి వాటర్ తీసుకురా. వాటర్ కూలా? సార్ చాలా హాట్గా ఉన్నారు కదా, కూల్గా ఏదైనా తీసుకురా. ఇప్పుడు చెప్పండి, మీకు అసలు పాలసీలు అంటే ఎందుకు అంత కోపం? ఎందుక? మనిషి బతుకుండగానే వాడు చావు పేరు చెప్పి బిజినెస్ చేయటం, అది కూడా బిజినెస్సేనా? పాయింటే. మీ నాన్న ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం బిజినెస్? కాఫిన్. కఫిన్ అంటే శవపెట్టుకులు. అంటే ఇప్పుడు మీరు శవాల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటూ ఉంటారు, మేము శవాల దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తూ ఉంటాం. వీఆర్ మ్యూచువల్ ఫ్రెండ్స్, బోత్ ఆర్ సేమ్. హలో, బోత్ ఆర్ నాట్ సేమ్. జనం దగ్గర డబ్బులు ఉండేలో తెలియకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలసీ అని చెప్పి ఇసుకెత్తారు. పాలసీ అనేది ఫ్రాడ్ అండి. ఏమా అలా కాదమ్మా, మేము జనాల్ని బాధ్యతగా ఉండేటట్టు చూస్తాం. కొంతమంది తెలివైన వాళ్ళు బ్యాంకులో వేసుకుంటారు, ఇంకొంచెం తెలివైన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అంటారు, ఇంకా బాగా తెలివైన వాళ్ళు ఇలా పాలసీలు ఇన్సూరెన్స్లు కట్టి సేవ్ అవుతూ ఉంటారు. ఏదైనా కానీ పాలసీ అనేది ఫ్రాడ్. నేను నమ్మను, నమ్మనివ్వను. ఏమో అది సర్లే కానీ, నీకు బైక్ ఉందా? 400cc. 400cc అంటే మరి ఫాస్ట్గా వెళ్తుంటావు కదా. ఆఫ్ కోర్స్. అమ్మాయిల ముందు కట్టింగ్లు కూడా చిలిపి. అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి నువ్వు చాలా ఫాస్ట్గా వెళ్తుంటావు. ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే, నువ్వు అంత ఫాస్ట్గా వెళ్తుంటే అమ్మాయికి నువ్వు ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు అమ్మాయి చూసిందా లేదనే టెన్షన్లో నువ్వు ఇంకా ఫాస్ట్గా వెళ్తావు. ఇప్పుడు నువ్వు కింద పడతావు, నీ కాలో చెయ్యపోద్దు. ఎవరిస్తారు? అమ్మాయి ఇస్తుందా? మేమిస్తాం. యాక్సిడెంట్ పాలసీ, చేతికి 1,00,000, కాలుకు 2,00,000. సి అయినా బతుకున్నప్పుడు 2 డబ్బులు, చచ్చిపోయాక ఏం చేసుకుంటాం సార్? అదేంటో అలా అంటావు? నీకు డైనోసార్స్ తెలుసా? 65 మిలియన్ ఇయర్స్ కింద చనిపోయాయి. డైనోసార్స్కి ఇన్సూరెన్స్కి సంబంధం ఏంటి? వాటి శవాలతో వచ్చిన పెట్రోల్తోనే కదా బైకులు నడిచేది. అంతెందుకే, చిన్నప్పటి నుంచి నువ్వు పెంచుకున్న ఓ పారాసైట్ ఫ్రెండ్ ఉంటాడు కదా. పారాసైటా? అదేనా, నువ్వు బిర్యానీ తిందామంటే వస్తాడు, నువ్వు పానీపూరి తిందామనగానే జేబు మీద చేయిలు పెట్టుకుని దీనంగా డబ్బులు లేవురా అంటాడు చూడు. అలాంటి వాడిని చూసినప్పుడు కోపం వస్తుందా రాదా? వస్తుంది. మరి ఇంకే, తర్వాత బీపీ, దాని నెక్స్ట్ స్టేజ్ హార్ట్ అటాక్, తర్వాత హెల్త్ ఇన్సూరెన్సే. అయినా నాకేం కాదు, కరోనా వచ్చినప్పుడే నాకేం కాలేదు. ఏమో షీఈస్ మింగింగ్ టూ మచ్ ఎక్స్ట్రాస్. అయితే ఒక్క నిమిషం, ఈడెవడో చెప్పు. ఇంక చాలు. ఓ కన్ను ల్యాప్టాప్కి, ఓ కన్ను ఫోన్కి ఆల్రెడీ ఇచ్చేసినట్టున్నావుగా. ఇదంతా ఎందుకు సార్? ఆ ఫోటో ఎవరితో చెప్పండి. ఏమయ్యా, బోత్ అద్దాలు లాంటి అద్దాలు పెట్టుకున్నావు, అయినా సరే నేను నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ఎందుకే? అయినా ఇదంతా కాదు సార్, నాకు సైటు పుట్టుకతోనే వచ్చింది. లవ్ చేసావా? మరి ఇంకే, ఆల్రెడీ రైట్ సైడ్ దొబ్బేసి ఉంటుంది, పెళ్ళాక లెఫ్ట్ సైడ్ కూడా అది కూడా దొబ్బేస్తుంది. మనిషికి 100 ఏళ్ల క్రితం 100 ఏళ్ళు, ఇప్పుడు 60. అందులో నిద్రకి 20 ఏళ్ళు, టెన్షన్కి 10 ఏళ్ళు, స్ట్రెస్కి 10 ఏళ్ళు, పెళ్ళాం పిల్లలకి 10 ఏళ్ళు, సోషల్ మీడియాకి 5 ఏళ్ళు, ఇంకా మనకు నచ్చింది చెయ్యాలా వద్దని ఆలోచించడానికి 2 ఏళ్ళు, ఇంకా మిగిలింది 3 నామాలే. ఏమా ఒకసారి ఆ బాటిల్ ఎందుకో? నాకు కాదు, నీకే. తాగు.
ఆయన ఇన్సూరెన్స్ తీసుకోమని భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు. ఏమని? పుట్టినవాడు మరణించక తప్పదు అని. మరణించినోడు మళ్ళీ పుట్టక తప్పదని కూడా చెప్పాడుగా. నాకు బర్త్తో సంబంధం లేదు, ఓన్లీ డెత్తోనే. అసలు మీ కాన్సెప్ట్ ఏంటి సార్? మా కాన్సెప్ట్ చాలా సింపుల్ అయ్యా. ఇప్పుడు పొద్దున్నే నువ్వు స్నానం చేయడానికి హీటర్ పెట్టుకుందాం అనుకుంటా, పెట్టుకుంటావు కూడా. ఓ 10 నిమిషాల తర్వాత వాటర్ హీట్ అయ్యలేదో చెక్ చేద్దాం అనుకుంటాం. ఈ లోపు నీకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడుతూ సరే ఈ వాటర్ చెక్ చేద్దామని చెప్పి వెళ్ళి బటన్ ఆఫ్ చేయడం మర్చిపోయి ఆ వాటర్లో ఏలేడతావు. కరెంట్ షాక్ కొట్టి నువ్వు చచ్చిపోతావు. యువర్ గాన్. పొద్దున మిస్ అయ్యావు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అలా దమ్మేద్దామని బయటికి వెళ్తావు. ఎవడో కార్నర్ టాప్ మని కూడా సరిపోతాడు. యువర్ గాన్. అంతే. సరే బై ఎనీ ఛాన్స్ మధ్యాహ్నం మిస్ అయ్యావు. సాయంకాలం చాట్ తిందామని చెప్పి అలా వెళ్తావు అనమాట. అక్కడ ఎవడో టెర్రరిస్ట్ బాంబు పెట్టుంటాడు. పోతావు. ఒకవేళ నువ్వు చాట్ తినకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళావనుకో, సాయంకాలం మిస్ అయిపోయావు. కానీ నైటు నువ్వు పడుకున్న తర్వాత అలా ప్రశాంతంగా తిని కళ్ళు మూసావు. కళ్ళు మూయంగానే అటు నుంచి అటే పరలోకాలకి నీ ప్రయాణం మొదలవుతా ఉంది. అదిగో అలా వెళ్ళిపోతా ఉన్నాం అంతే. యువర్ గాన్. అంతే. అయినా ఎన్ని రోగాలు లేవయ్యా ప్రపంచంలో? క్యాన్సరు, అల్సరు, బీపీ, షుగరు, ఆ రోగం, ఈ రోగం, కరోనా, ఆ వైరస్, ఈ వైరస్, పాతది కొత్తది ఉన్నే లేని అన్నీ ఇక్కడే తగలడ్డాయి. నన్ను అడిగితే మనిషి బ్రతకడానికంటే కూడా చావడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఈ ప్రపంచంలో. నిజమే సార్. కదా? ఆ, అబ్బాయమ్మా. సార్ ఇందాకటి నుంచి మధ్య మధ్యలో యమా యమా అంటున్నారు. ఏం సార్? యమధర్మరాజయ్య ఎందుకు? మా కులదైవం. అయితే నేను ఏ పాలసీ తీసుకుంటే బెటర్ అంటారు? అది నేను చెప్తాను. ఇది నువ్వు ఒకసారి లేచెల్లి డాన్స్ చెయ్యి. డాన్సా? యా. ఓకే. ఏ సత్తే లేదు సత్తే ఏ గోలా లేదు బుట్టే బదిగోడు సత్తాడు అకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది సత్యాగుంటాడు ఏ అందమైన ఈ జీవితానికో అర్థం పథకాలు జింగియమై ఎంగియమై చిరదీసుకో మా కోట చిరదీసుకో జింగియమై చిరదీసుకో మా కోట చిరదీసుకో షేక్ షకలా షేపులన్నీ నాకు దక్కాలా అప్సరబాలా నా సెక్స్ నకాలా సిగ్గు వీడి చిందు ఇప్పుడు చెప్పండి సార్, నాకు ఏ పాలసీ సెట్ అవుద్ది? మా దగ్గర ఉన్న అన్ని పాలసీలకి నువ్వు ఎలిజిబుల్. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. సరే, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మనిషి బతుకున్నప్పుడు కంటే చచ్చిపోయినప్పుడు ఎక్కువ లాభం సార్. వెరీ గుడ్. చూసావా, చావును కూడా జయించావు. నీ కళ్ళల్లో ధైర్యం కనిపిస్తుంది నాకు. సంతకం పెట్టి. ఇంక నువ్వు దర్జాగా చచ్చిపోవచ్చు. ఐ మీన్ దర్జాగా వెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పైకి ఏమన్నా అడిగానని చెప్పు. యమా, ఈ మధ్యన జనాలు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా. నువ్వేమైనా హెల్ప్ చేస్తావా? రేయ్ సబ్స్క్రిప్షన్ నోట్ అలా చెప్పిస్తావురా? మరి ఇంకలా చెప్పాలి. రే రా చెప్పురా. కెమెరాకేగా. సారీ, ఇన్సూరెన్స్ తీసుకోవటం ఎంత ముఖ్యమో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా అంతే ముఖ్యం. సబ్స్క్రైబ్ చేసుకుని అర్జెంట్ గంట కొట్టేసేయండి. గంట ఆయన కొడతాడులే కానీ సబ్స్క్రైబ్ టు వాట్ నాట్. ఏంట్రా ఏం మాట్లాడవు? ఏదో ఒకటి మాట్లాడు. వద్దు నాన్న. వద్దా? ఏం చేస్తావురా? మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నలందరూ రిచ్, నువ్వెందుకు కాదని ఎప్పుడన్నా అడిగానా? ఏం మాట్లాడుతున్నావురా? వాడిని కొడితే నువ్వు ఏడుస్తున్నావేంటి? వాడు సబ్జెక్టులు ఫెయిల్ అయితే మీ కోపం బాధ రావట్లే? ఇది అంతే. నేనేదో వాడిని కావాలని కొట్టినట్టు మాట్లాడతావేంటి నువ్వు? వాడు బాగా చదవకపోతే కొట్టండి, తప్పులేదు. అంతేగాని మీ ఆఫీస్లో వాళ్ళ పిల్లలతో వీళ్ళ పిల్లలతో కంపేర్ చేయకండి, చాలా తప్పండి. మరి ఇంకెలా చెప్పాలి వాడికి? నువ్వు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యేవన్నీ టీచర్లు తిడతారు, తోటి వాళ్ళు ఎక్కిరిస్తారు. నువ్వు ఎలా అయినా ఈసారి ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని ధైర్యం చెప్పాలి. అందుకనే కదండి మనం ఉన్నది.